హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని స్కూల్లో పిల్లలను ఇబ్బందులు పెడుతుంది. స్కూల్లో 76 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. 100 సంవత్సరాలు దాటిన భవనం శిథిలావస్థలో ఉండటంతో మంచిగా ఉన్న రూముల్లోని విద్యార్థులు చదువుకోవాల్సి వస్తుంది. ఇరుకుగా ఉన్న గదుల్లోని టీచర్లు పాఠాలు చెబుతుండగా సార్లు చదువులు చక్కగానే చెప్తున్నా బిల్డింగే చక్కగా లేదని, వాన వస్తే ఊరుస్తుందని, వర్షాకాలం వస్తే స్కూల్లో నడవడానికి మస్తు ఇబ్బంది అవుతుందని పిల్లలు వాపోతున్నారు. గ్రౌండ్లో సరిగా నడవలేక సాపాది బిళ్లలను వేసుకుని నడవాల్సిన పరిస్థితి నెలకొంది. కంప్యూటర్ గదే క్లాస్ రూమ్గా మారగా ఇరుకైన గదుల్లో చదువుకోవడం ఇబ్బందిగా ఉందని ఆఫీసర్లకు పాలకులకు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాత బిల్డింగ్ ఎప్పుడు కూలుతుందో తెలవదని, కొత్త బిల్డింగ్ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. స్కూల్లో మౌలిక వసతులు లేక పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేరెంట్స్ తెలుపుతుండగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి విద్యకు మస్తుగానే పైసలు బడ్జెట్లో కేటాయించింది. మరి ఈ స్కూల్కు కొత్త బిల్డింగ్ కోసం ఎన్ని డబ్బులు ఇస్తారో మరి. My name is Pavitra. I'm studying in 10th class. My school name is ZPHS Boys Upper. మా స్కూల్లో స్టడీ బాగుంది, స్టాఫ్ మెంబర్స్ బాగున్నారు, కానీ స్కూల్ బిల్డింగ్ అస్సలు బాగాలేదు. ఎనీ టైం ఏ బిల్డింగ్ ఊలేదు తెలియదు. వర్షాకాలం బాగా ఇబ్బంది ఉంది. మాకు కిచెన్ లేదు, టాయిలెట్స్ లేవు, ఏం లేవు. వర్షం పడ్డా కూడా నడవడానికి కూడా ఫుల్ ఇబ్బంది ఉంది. మొత్తం వర్షం పడితే ఆ వాటర్ మొత్తం స్టోర్ అయ్యి మొత్తం గ్రౌండ్లో కూడా నడవడానికి ఫుల్ ఇబ్బంది ఉంది. ప్రతి క్లాస్లో కూర్చుందామన్నా కూడా ఆ స్మెల్కి వర్షం పడుతుంటే బిల్డింగ్ ఏడకూలుద్దో కూడా తెలిసేటట్లేదు. క్లాస్ కూడా వినలేకపోతున్నాం. దానివల్ల మాకు అసలు బయటికి వచ్చి ఎక్కడైనా కూర్చొని తిన్నామన్నా కూడా ఆ స్మెల్కి తినలేకపోతున్నాం. మేము ఫుల్ ఇబ్బంది ఉంది ఇక్కడ. వర్షాకాలం ఇంకా బాగా ఫుల్ ఇబ్బంది. ఏ టైం ఏ బిల్డింగ్ ఎక్కడ ఊలేదు తెలియదు. దాని పరంగా కొందరు అయితే స్టూడెంట్స్ అయితే సరిగ్గా స్కూల్ కూడా రావట్లేదు. క్లాస్ ఇందామన్నా కూడా ఏ బిల్డింగ్ ఏడగూలుద్ది, ఇక్కడ కూర్చున్నాం మా మీద ఏం పడుద్ది అన్న భయం ఉంది ఇక్కడ. తొందరలో ఒక కొత్త బిల్డింగ్ కావాలని కోరుకుంటున్నాను.